గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండించిన కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు వైసీపీ నాయకుల విమర్శలను కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు అగ్ని జ్వాలలతో మండిపడుతూ తీవ్రంగా ఖండించడం జరిగింది. మడకశిర నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. మన 2 రోజుల ముందు కూటమి ప్రభుత్వం పరిపాలన 2 ఏళ్ల పూర్తి అయిన సందర్భంగా ఒక బహిరంగ సభలో మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు కొన్ని మాటలు ఏదైతే మడకశిర నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందో దాని గురించి మాట్లాడడం జరిగింది. దాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఈర్లకప్ప గారు మా ఎమ్మెల్యే గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈర్లకప్పన్న, నువ్వు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో మాకైతే అర్థం కాదు, కానీ దాదాపు మడకశిర నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో మేము ఇదే విషయం నీకు చెప్పుకుంటూ వస్తాము. నువ్వు ఏదైనా మాట్లాడే ముందు నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రా, మేము చర్చకు సిద్ధం. నువ్వు ఏం డేట్ చెప్పినా కూడా మేము చర్చకు సిద్ధం. ఒకవేళ మేము చర్చల్లో విఫలమైతే ఆ తర్వాత మా పెద్దోళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర మాట్లాడుకుందు. నువ్వు ఏదో అవగాహన ఉండి మాట్లాడతావో అవగాహన లేక మాట్లాడతావో మాకైతే అర్థమవుతాం లేదు, కానీ ఏదన్నా మాట్లాడితే ఆ డీపీల గురించి మాట్లాడతావు, ఏదన్నా మాట్లాడితే ఆ గురుకుల పాఠశాల గురించి మాట్లాడతావు, ఆ ఆంధ్ర నివా గురించి మాట్లాడతావు. మా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఇక్కడ ఏదైతే 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా సభలో ఏం మాట్లాడినారు, మడకశిర నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఏదైతే అభివృద్ధి చేస్తామో దాని గురించి మాట్లాడుతున్నారు. అంతేగాని ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మధుగిరి రోడ్లో తీసేసిండే మాట నిజము, దాని గురించే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు చెప్పినారు. మీరు గత 5 ఏళ్ళు ఉన్నా కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ తీసేయలేదు, దాన్ని వచ్చి కూటమి ప్రభుత్వం తీసేపించిందని చెప్పేసి దాంట్లో తప్పైతే కాదు కదా. మళ్ళీ ఆ తర్వాత ఏం మాట్లాడినారు, ఇదైతే ఒక్క మార్కెట్ ఏదో తెస్తామని చెప్పేసి అమరాపురంలో ఆ రోజు గత ఎలక్షన్స్లో మాట ఇచ్చినారు. పనులన్నీ పూర్తి అయినాయి, త్వరలో దానికి నిధులు కూడా ఒక వారం 10 రోజుల్లో విడుదలవుతున్నాయి. దాని గురించే మాట్లాడినారు. మీరు గత 5 ఏళ్ళలో ఏదైతే ఆర్థిక సంక్షోభం సృష్టించి రాక్షస పాలన చేసి ఆర్థిక పరమైన రాజకీయ ఆంక్షలు పెట్టి మీరు అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా చిన్నాభిన్నం చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గాడిని పెట్టడానికి ఆర్థికమైన విషయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు తన వయసును కూడా మర్చిపోయి రాత్రనగా పగలనగా శ్రమిస్తూ ఇక్కడ ఆర్థికంగా ఎదగడానికి అన్ని విధాలా తోడ్పాటు చేస్తున్నారు. వారి బాటలోనే మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు కానీ గుండుమల తిప్పేస్వామన్న గారి నడుస్తున్నారు. మీకు ఏదైనా కూడా డీపీలో డబ్బులు తీసుకున్నారు, గురుకుల పాఠశాల సీటుల్లో డబ్బులు తీసుకున్నారు, ఇంకొక దాంట్లో డబ్బులు తీసుకున్నారు అని చెప్పి మీరు ఏ ఒక్క విషయం కూడా ఆధారాలతో నిరూపిస్తే మేము చర్చలకు సిద్ధం. మీరు ఆధారాలతో నిరూపిస్తే మీరు ఏం చెప్పినా కూడా వింటాము. అంతేగాని నువ్వు ఏదో ఒక నాయకుడు తెస్తే ఇక్కడ వచ్చి సమన్వయకర్తగా ఉన్నావు, వైఎస్ఆర్సీపీలో నీకు టికెట్ వచ్చింది. మా ఎమ్మెల్యేకి ఎవరో నాయకులు తెచ్చి సీట్ ఇప్పించింది కాదు. ఆయన ఒక సొంత బలంతో ఆయన ఒక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా, ఒక ఎస్సీ అధ్యక్షుడిగా బడుగు బలహీన వర్గాలకి అండగా నిలుస్తూ తన సొంత బలంతో తన ప్రజానికానికి ఏదైతే వెనుకబడిన తరగతులకి బాధల్లో అండగా నిలుస్తూ గుర్తించి తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చిండేది. ఆయన ఇక్కడ మడకశిరలో 16-15 రోజుల ముందు వచ్చి గెలిచిండేది. ఆయనకి నీకు ఎక్కడైనా తేడా? ఎందుకు మాట్లాడతావు ఊరికే? మేము నీకు చాలా గౌరవంగా చాలా సందర్భాల్లో చెప్తున్నాము. మీరు ఇదే పద్ధతిని కొనసాగిస్తే మా పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి, మేము మాట్లాడే పద్ధతి వేరే రకంగా ఉంటుంది. మీకు ఏదైనా ఆధారాలు ఉంటే తీసుకురండి, మేము చర్చకు సిద్ధం. ఇది మీకు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తానది. మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, మా ఎమ్మెల్సీ గారి గురించి కానీ, మా తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ ఏదైనా మీరు నిరాధారమైన ఆరోపణలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాము రాజ్యాంగబద్ధంగా. మడకశిర నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 3 రోజుల కిందట మరి తెలుగుదేశం పార్టీ మా ప్రియతమ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి సుపరిపాలన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనే ఒక కార్యక్రమాన్ని మరి వారు
నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. మరి ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏమైతే ఈ 2 ఏళ్ల పరిపాలన దిగ్విజయంగా సుపరిపాలన చేసిందో ప్రజలకు తెలియజేయాలా. ప్రజలకు ఈ 2 ఏళ్లలో మేము మడకశిర ప్రాంతాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసినాము అని చెప్పి ప్రజలకు తెలపాలనే ఒక సదుద్దేశంతో మరి సుపరిపాలన, కూటమి ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది. మరి ఆ రోజు విజయోత్సవ ర్యాలీ కింద బస్టాండ్ వాల్మీకి సర్కిల్ నుండి పూలే సర్కిల్ వరకు మరి పెద్ద ఎత్తున ఆ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా మరి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సభను జయప్రదం చేయడం జరిగింది. ఆ రోజు జరిగిన ఆ యొక్క ప్రోగ్రాం, ఆ యొక్క జన బలం తెలుగుదేశం పార్టీ యొక్క ప్రజల్లో ఎంత గొప్ప స్థాయిలో ఉందని చూసి ఓర్వలేక ఏదో రకంగా బురద జల్లాలని చెప్పి నిన్నటి రోజున ఈర్లకప్ప మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈర్లకప్ప గారికి ఒకటే భయం పట్టుకున్నట్టుంది. సమన్వయకర్తగా యాడనాన్ని తొలగిస్తారో, ఎప్పుడు నాన్ని తొలగించి వేరే వాళ్ళకి ఇస్తారో అని చెప్పి ఆయన భయపడుతూ మరి పెట్టుకోవాలనే ఉద్దేశంతో మా ప్రియతమ నాయకులైనటువంటి ఎంఎస్ రాజు అన్న మీద అనవసరమైన అభాండాలు, లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఈర్లకప్పన్న గారు, మీకు చాలా సందర్భాల్లో మేము ప్రెస్ మీట్లో చెప్తూనే వస్తున్నాం. మడకశిరాలో ఎంఎస్ రాజు అన్న గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మడకశిర నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన స్వశక్తితో అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి మరి నిధులు సేకరించి నిధులు తీసుకొని వస్తూ మడకశిర అభివృద్ధిని చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాడు. అహర్నిశలు ఆయన రాత్రనక పగలనక మడకశిర ప్రజలు గెలిపించిన దానికి కృతజ్ఞతగా సేవ చేయాలని ఒక తత్వంతో ఆయన ఈరోజు మడకశిర అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నాడు. ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాలు చూసి ఓర్వలేక నువ్వు అనవసరంగా ఎంఎస్ రాజు అన్న గారిని దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. దట్ నీ గురువులు ఉన్నారు కదా, నీ బాసులు ఉన్నారు కదా, ఒక 5-6 మంది వారు రాసిస్తే ఆ స్క్రిప్ట్ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు. దయచేసి చెప్తున్నా ఈర్లకప్ప, నోరు అదుపులో పెట్టుకో. దయచేసి నువ్వు జాగ్రత్తగా మాట్లాడితే మేము కూడా నిన్ను అంతే గౌరవంగా మాట్లాడతాం. నువ్వు అదుపు తప్పి మాట్లాడుతున్నావు. జాగీర్దారా అంటున్నావు. జాగీర్దార్ ఎవరిది ఉండదండి. ప్రజలు ఆప్యాయతతో, ఆయన మన్ననలతో పేదల కోసం ఎన్నో పోరాటాలు చేస్తే ఈయన ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మడకశిర తాలూకాకు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఎంతో కష్టపడుతూ ఎమ్మెల్సీ గునుమల తిప్పేస్వామన్న గారిని ఆదేశాల మేరకు ఆయనతో పాటు కలిసి మడకశిర నియోజకవర్గ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ మడకశిరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరి అభిప్రాయాలు సేకరిస్తూ ఏ విధంగా మడకశిర ప్రజలకి అండగా ఉండాలని చెప్పి ఆయన నిరంతరం కృషి చేస్తూ మడకశిరాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాడు ఈర్లకప్ప. దయచేసి జాగీర్దార్ అనే మాట దయచేసి వెనక్కి తీసుకో. మీ మినిస్టర్, మాజీ మినిస్టర్ అంటే ఉషశ్రీ చరణ్ కూడా మొన్న ఇదే పద్ధతిలో మాట్లాడింది. మీ అప్ప జాగీర్దారా అని చెప్పి మా సవితమ్మ గారిని మాట్లాడడం జరిగింది. మీ యొక్క పార్టీ తత్వం అది. జనాల్ని భయభ్రాంతులకు గురి చేసే పార్టీ మీ పార్టీ. మీ పార్టీకి ఆల్రెడీ ఒక బిరుదు కూడా ఉంది, గొడ్డాయి పార్టీ అని చెప్పి. దయచేసి ఆ పార్టీ బిరుదును మీరు ఇంకా ప్రజల్లోకి గట్టిగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. దయచేసి చెప్తున్నా, మా ఎమ్మెల్యే గారిని మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే సరిపోతుంది. మా ఎమ్మెల్యే గారి మీద పదే మీరు దుష్ప్రచారం చేస్తున్నారు, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. మీరు అంటున్నారు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరలో అంటున్నారు. ఎందుకయా తరిమి కొడతారు? ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు ఇప్పటికీ మేము 2 ఏళ్ళు కంప్లీట్ అయ్యే లోపలే దాదాపు 90% మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాం. నువ్వు ఆలోచన చేయి. ప్రభుత్వం ఏర్పడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాడు. కానీ మీరు ఇచ్చిన కేవలం 1,000 రూపాయలు పెంచడానికి 250 అని చెప్పి 5 ఏళ్ళు గడిపినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మొట్టమొదటిసారి ఆయన గెలిచిన మొదటి సంతకమే పెన్షన్ల మీద ఆయన ఇచ్చిన మాట హామీ నెరవేరుస్తూ 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాడు. తర్వాత తల్లికి వందనం, మీరు అమ్మఒడి అని ఆ రోజు చెప్పినారు. ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామన్నారు, కానీ ఒకరికే ఇచ్చారు. కానీ ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి మొత్తం అన్ని
ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వం అయ్యా ఈర్లకప్పన్న గారు. మరి నువ్వు ఒకసారి ఆలోచన చేయి. 3 సిలిండర్లు ఇస్తాం, 3 సిలిండర్లు ఇచ్చాం. మరి అంతేకాదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. తర్వాత మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చాం. మన మహానాడులో రిజర్వేషన్ బిల్ కూడా పాస్ చేస్తున్నాం. ఈ విధంగా మహిళలకు అండగా నిలుస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని పాటుపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ పార్టీ. ఇంత కష్టపడి పనిచేస్తున్న వ్యక్తుల్ని మీరు ఇంత నీచంగా మాట్లాడుతున్నారే, మీరు అసలు మనుషులేనా అని చెప్తున్నా. ఎందుకయ్యా తరిమి కొడతారో? ఇన్ని కార్యక్రమాలు ప్రజల కోసం చేసిన దానికి తరిమి కొడతారా? మీకు సిగ్గుంటే మనుషుల దగ్గరికి పోయి మీ ప్రభుత్వం చేసిన పథకాల గురించి చెప్తే నవ్వుతారయ్యా? మిమ్మల్ని తరిమి కొడతారు ప్రజలు. గుర్తుపెట్టుకో ఈర్లకప్పన్న, మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా డిసిప్లిన్కి మారుపేరు. మా పెద్దలు మాకు ఇచ్చిండే, మాకెప్పుడు కూడా అదే గౌరవం ఇస్తారు. మేము మా యొక్క నాయకులకి కార్యకర్తలకి అదే విధంగా మేము గౌరవిస్తాం. దయచేసి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. పదే మేము ప్రతి ప్రెస్ మీట్లోనూ చెప్తున్నాం. మరొకసారి ఏమైనా ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేశామన్న గురించి కానీ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్న గురించి కానీ పదే అనవసరమైన మాటలు మాట్లాడితే మాత్రం మేము ఊరికే ఉండేది లేదు. ఖచ్చితంగా చట్టపరంగా మీకు చేయాల్సిన పద్ధతిలో మేము మీకు దండన విధిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు వినిపించుకుంటున్నాను. ఈర్లకప్పన్న, దయచేసి ఎప్పుడూ కూడా నోరు అదుపులో ఉంటే ప్రజలు కూడా ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆదరించే అవకాశం ఉంటుంది. మీరు నోరు అదుపు తప్పి మాట్లాడితే ఖచ్చితంగా మిమ్మల్ని తిరుగుబడి కొట్టే రోజులు దగ్గర పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ